మనలో ప్రతి ఒక్కరు రోడ్డుపై ఇలాంటి ట్యాంకర్స్ తిరుగుతూ ఉండడం చూసే ఉంటారు. అయితే జనరల్ గా ఈ ట్యాంకర్స్ అన్ని సిలిండ్రికల్ షేప్ లోనే ఉంటాయి. బట్ కొన్ని ట్యాంకర్స్ ఇలా సిలిండ్రికల్ షేప్ కాకుండా ఇలా వి షేప్ లో ఉంటాయి. అయితే ఈ వి షేప్ ట్యాంకర్స్ ని ఏ మెటీరియల్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు అంటే జనరల్ గా లిక్విడ్ గానీ గ్యాస్ గానీ ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఈ సిలిండ్రికల్ షేప్ ట్యాంకర్స్ ని యూజ్ చేస్తారు. బట్ ఎప్పుడైతే పౌడర్ ఫామ్ లో ఉన్న మెటీరియల్ ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ సిమెంటే అనుకోండి, సిమెంట్ ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళు ఈ వి షేప్ ట్యాంకర్ ని యూజ్ చేస్తారు. అయితే దీని వెనుకున్న రీజన్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ పౌడర్ ఫామ్ లో ఉన్న మెటీరియల్ ని జనరల్ సిలిండ్రికల్ షేప్ లో ఉన్న ట్యాంకర్స్ లో తీసుకువెళ్తే ఈ ట్యాంకర్స్ లో ఉన్న మెటీరియల్ కదులుతూ ఉంటుంది. దాంతో లోపల ఉన్న మెటీరియల్ కంప్రెస్ అయిపోతుంది. దాంతో ఈ మెటీరియల్ ని బయటికి తీసేటప్పుడు అంత ఈజీగా బయటికి రాదు. బట్ ఎప్పుడైతే ఈ పౌడర్ ఫామ్ లో ఉన్న మెటీరియల్ ని వి షేప్ ట్యాంకర్స్ లో వేస్తామో ఈ ట్యాంకర్ స్పెషల్ స్ట్రక్చర్ వల్ల లోపల ఉన్న మెటీరియల్ ట్యాంకర్ ని అన్లోడ్ చేసేటప్పుడు ఈ మెటీరియల్ చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. అందుకని పౌడర్ ఫామ్ లో ఉన్న మెటీరియల్ ని ఎక్స్పోర్ట్ గానీ ఇంపోర్ట్ గానీ చేయాలంటే వాళ్ళు ఈ వి షేప్ ట్యాంకర్స్ ని యూజ్ చేస్తారు.